అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం గిరిజనుల లోకమే హిందూ వేద నాగరికతకు మూలం మరియు చెప్పాలంటే గర్భగృహం పితామహులు కూడా అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేక ప్రసంగాలలో ఆదివాసీలు అనగా గిరిజనులు వేరు, హిందూ మతము వేరు అని వాదించడం నేను విన్నాను. అందువలన వారి యొక్క సందేహములను తీర్చుటకు నేను ఈ ప్రసంగమును మీకు సమర్పించుచున్నాను. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు విస్తృతమైన హిందూ తాత్విక సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు సాధారణంగా మన మనస్సులో ఒక చిత్రణ ఏర్పడుతుంది. అడవిలో నివసిస్తూ తపస్సు చేసిన ఋషులు, తపస్సులు, బ్రహ్మవాదులు ఈ గ్రంథాల సృష్టికర్తలని భావిస్తాము. కానీ మానవ శాస్త్రం, పురాణ వస్తు శాస్త్రం, తులనాత్మక విశ్వదర్శనాల దృష్టితో మానవ సమాజాల పరిమాణాన్ని పరిశీలిస్తే ఒక విశేషమైన అవగాహన మనకు లభిస్తుంది. అది ఏమనగా, వేదాలు ఆకాశం నుంచి సంపూర్ణ రూపంలో దిగివచ్చినవి కావు. అవి ప్రాచీన మానవ సమాజాల జీవన అనుభవాల నుంచి వికసించినవి. అనగా గిరిజన సంస్కృతులు, ఆహార సేకరించేవారు, అడవుల్లో నివసించే ప్రజలు, పశు పాలక వర్గాలుగా వర్ణించబడి ఉన్నది. ఈరోజు మనం దివ్య దర్శనులు అని భావించే ఋషులు వాస్తవానికి ప్రకృతి లయలతో అతి సన్నిహితంగా జీవించిన వ్యక్తులు. అడవులు, నదులు, జంతువులు, చంద్రుని చక్రాలు, భూమి పర్యావరణంలో నిక్షిప్తమైన నైతిక నియమాలు, ఇవన్నీ వారి జీవన ప్రపంచంలో భాగాలే. ఈ ఋషుల దృష్టికోణం నేటికి భారతదేశ గిరిజన సమాజాల్లో జీవించి ఉన్న అదే జీవన లోకంలోని పుట్టింది. అందువల్ల వేదజ్ఞానం ఎలా ఆవిర్భించిందో గ్రహించాలంటే ప్రాచీన గిరిజన సమాజాల సంస్కృతిని అవగాహన చేయాల్సిందే. వారి జీవితం ప్రధానంగా ఆ అంశాల చుట్టూ నిర్మితమై ఉంది. అవి ఏమనగా, లోతైన పర్యావరణ సంవేదన, ప్రకృతి చక్రాల సూక్ష్మ పరిశీలన, మౌఖిక సంప్రదాయం, సామూహిక ఆచారాలు మరియు కర్మకాండలు, పవిత్ర భౌగోళిక భావన, పితృదేవతారాధన, విశ్వాత్మక పరిత్రాత్మకత. ఈ లక్షణాలన్నీ తర్వాత కాలంలో వేద స్తోత్రాలు, మంత్రాలు, తాత్విక మూల సూత్రాలుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు మీతో చర్చించబోచున్న అంశము నా 28 సంవత్సరాల అన్వేషణలో తెలియవచ్చిన విషయముల గురించి మీకు చెప్పదలుచుకున్నాను. భారతదేశంలోని ప్రతి గిరిజన సమాజం బైగా, బిర్హోర్, సంతాల్, గోండ్, కుయి, బోండా, టోడా, చెంచు, యానాది, నిషి, డోంగ్రియాకోన్ ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని పంచుకుంటుంది. అది ప్రకృతి జీవంతో నిండి ఉంది. ఈ దృష్టికోణం అథర్వ వేదంలోని ప్రసిద్ధి సూక్తితో నేరుగా అనుసంధానిస్తుంది. ఆ శ్లోకం ఏమనగా, మాతా భూమి పుత్రోహం పృథ్వీహాం, అనగా భూమి నా తల్లి, నేను ఆమె కుమారుడును. ఇది కేవలం కవితాత్మక భావన కానీ తరువాత కాలంలో ఏర్పడిన తాత్విక ఆలోచన కానీ కాదు. ఇది భారత గిరిజన సమాజాల దైనందిన జీవితం, నైతికత, జీవనాధార పద్ధతుల్లో నిక్షిప్తమైన ప్రత్యక్ష పర్యావరణ సత్యం. బైగా ప్రజల వద్ద అడవిని జీవన దాతగా పిలుస్తారు. క్షమాపణతో కూడిన ఆచారం లేకుండా వారు చెట్టు నరకరు. గోండులు తమ పవిత్ర కొండలను గోండ్ దేవ్ పహాడ్గా ఆరాధిస్తారు. పర్వతరాలు, రాళ్ళు, వాగులు, మట్టిలో పూర్వీకుల ఆత్మలు నివసిస్తాయని వారి విశ్వాసము. శాంతాలు సాలు చెట్టును జాహర్ ఎరైగా పూజిస్తారు. అది హింస నిశిష్టమైన పవిత్ర వనం యొక్క జీవదేవత. నీలగిరిలో టోడాలు గేదెల పవిత్ర విశ్వాసత్తులుగా భావించి పశు పోషణను ఖగోళ క్రమంలో అనుసంధానిస్తారు. డోంగియాకొండ ఆదివాసులు నిమగిరి కొండలను నియమిం రాజా జీవితంతో ఉన్న ధర్మమే అని బాధిస్తారు. బైగా, బరియా తెగలు దున్య వ్యవసాయాన్ని తిరస్కరిస్తారు. తల్లి భూమి గర్భాన్ని చీల్చడం పాపమని నమ్ముతారు. జార్వా, ఓంగి ప్రజలు అడవిని పోషించే, చికిత్స చేసే, రక్షించే తల్లిగా సంబోధిస్తారు. కోయల వద్ద నదులు పెద్దమ్మలుగా పిలువబడతాయి.
కాశీలు వద్ద పవిత్ర వనాలు నైతిక విద్య బోధించే పూర్వీకుల పాఠశాలలుగా ఉంటాయి. అందువల్ల ఋగ్వేదం ఈ దృష్టికోణాన్ని అచ్చంగా ప్రతిబింబిస్తుంది. భూమిని వనరుగా కాక జీవితంతో ఉన్న తల్లి నైతిక శక్తిగా ప్రకటిస్తుంది. ఒక శ్లోకములో ఈ విధముగా వర్ణించబడి వనస్పతే నమస్తే ఆస్తు అనగా ఓ వనదేవతలారా మీకు మా నమస్కారములు. మరి యొక్క శ్లోకం ఋగ్వేదంలో ఈ విధంగా వర్ణించబడి ఉన్నది. అపోహిష్టామయోభవాహ తాన ఊర్ధే దతాతన మహేరాణయ చచ్చసే. ఓ జలదేవతలారా మీరు ఆనందాన్ని ప్రసాదించేరు, మాకు శక్తిని పోషణను స్పష్టమైన దృష్టిని ప్రసాదించండి. ఋగ్వేదంలో మరి యొక్క శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది. అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజ్వం హోతరం రత్నదాతం అనగా గృహంలోని పురోహితుడైన అగ్నిని నేను స్తుతిస్తున్నాను. యజ్ఞానికి దేవుడైన ఋతుజ్ఞుడు అమూల్య రత్నాలను ప్రసాదించేవాడు. ప్రశ్నోపనిషత్ మరియు బృహత్కోపనిషత్తులలో వాయు ప్రాణ, గాలి అంటే ప్రాణమే స్పష్టంగా వ్యక్తమవుతుంది. అక్కడ వాయువునే జీవశక్తిగా వర్ణించారు. వాయురే వేదం సర్వం భూతం యస్మాదు కక్తం ప్రాణ్మోదస్తి వాయురేవ ప్రాణ. దీని సారాంశం ఏమనగా ఇవి గిరిజన విశ్వదృష్టి మరియు వేద విశ్వదృష్టి మధ్య ఉన్న అభిన్నమైన సాంస్కృతిక కొనసాగింపును స్పష్టంగా చూపిస్తాయి. గిరిజన లోకంలో జీవించే ప్రకృతి భావన వేదాల్లో తాత్విక రూపం దాల్చింది. వేద ఋషులు ప్రధానంగా పశుపోషణ సమాజం నుండి వ్యవసాయ సమాజానికి మారుతున్న మధ్య దశలకు చెందారు. కానీ వారిలో లోతైన సాంస్కృతిక జ్ఞాపకాలు, ప్రతీకాలు, ఆచారాలు, జీవన నైపుణ్యాలు మాత్రం పూర్తిగా ఆహార సేకరణ, వేట జీవన లోకం నుంచే వచ్చాయి. ప్రకృతి క్రమాలను గమనించే పరిశీలకులు, భూమి, నదులు, జంతువులు, గాలులు చేసే ధ్వనులను వినే శ్రోతలు, మౌఖిక మంత్రాల రక్షకులు, ఔషధ మొక్కలు, ఋతువులు, వర్ష చక్రాలు నిపుణులు, సంచారులు, పశుపాలకులు, అడవివాసులు. ఇవన్నీ నేటి గిరిజన పెద్దల లక్షణాల్లో సరిగ్గా సరిపోతుంది. ఋగ్వేదంలో ఉపయోగించిన కవి అనే పదం మొదట్లో లోకంలోని అంతర్గీన క్రమాన్ని ఆదర్శించగల వ్యక్తి అనే అర్థానికి కలిగి ఉంది. ఇది గిరిజన సామాన్లు, ఔషధ నిపుణులు, విశ్వ దృష్టిని కాపాడే పెద్దలతో సాధారణ జీవనం, స్వల్ప అవసరాలు, ప్రకృతితో నిరంతర సాన్నిహిత్యం, లోతైన శ్రవణం ద్వారా ఈ ఆదిమానవులు అర్థనిష్ఠిని సంపాదించారు. వారి మంత్రాలు ఈ జీవించబడిన పర్యావరణ మేధస్సుకు ప్రతిబింబాలే. మనము వేద ఆలోచనలకు నేరుగా సమాంతరంగా ఉన్న గిరిజనుల ఆచారాలను గురించి వివరించుకునేదము. మొదటగా పవిత్ర పర్వతాలు మరియు కొండల గురించి డోంగ్రియా కోన్ ఒరిస్సా ఆదివాసీలు ఏ విధముగా వర్ణించారో తెలుసుకునేదము. 3 మాసముల అన్వేషణ ఆధారంగా ఈ విషయమును మీకు తెలియజేయుచున్నాను. ఒడిస్సాకు చెందిన డోంగ్రియా కోంద్ ప్రజలు నియమగిరి కొండలను జీవంతో ఉన్న దేవుడుగా వర్ణిస్తారు. నియం రాజాగా ఆదరిస్తారు. వారు కొండలను దర్శించరు, కొండలలో భాగంగా జీవిస్తారు. ఆ కొండలు వారి నీటి మూలాలను, ఆహార చక్రాలను, నైతిక నియమాలను, వివాహ ఆచారాలను, పండుగలను నియంత్రిస్తాయి. ఇది వేదాల్లో చెప్పబడిన పర్వత దేవత భావనకు ప్రత్యక్ష జీవన ఉదాహరణ. డోంగ్రియా కోన్ ఆదివాసీలు నిమిగిరి కొండలను పూజించడమే కాకుండా వారు పర్వతములపై పాటలు పాడారు. వారిని గురించి, కొండల గురించి పూర్తిగా వివరించబడిన పాటలు, నృత్యములను గురించి కొంతసేపు మనము తిలకించెదము. That in praise of the Nimagiri hills, O hills, you are the abode of us and you are giving us plenty of food. You are the resources for our livelihood. Without you, we cannot survive. That is the meaning of this song. The views on the Nimagiri hills, food gathering and hunting,
and shelter, everything you are giving, O Mother God, O Mother Nimagiri Hills. You are our goddess. ఈ సందర్భంగా ముఖ్యంగా అథర్వవేదం గురించి ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడినది. ఏ గిరియః కేచ పృథ్వీవామంతః స్మాయః అధిశేరతే తేన్మోవంతు విశ్వతః. అనగా భూమిపై ఉన్న అన్ని పర్వతాలు, మట్టిపై నిలిచిన సమస్త శిఖరాలు, అవి మిమ్మల్ని అన్ని దిశల నుండి రక్షించుగాక. అథర్వవేదం స్పష్టంగా ప్రకటిస్తుంది, గిరియో దేవః అనగా పర్వతాలు దేవతలు. ఇప్పుడు మనము ఈశాన్య భారతదేశంలోని పవిత్ర వనాలను గురించి ఆదివాసీలు ఏ విధముగా వర్ణించారో తెలుసుకొనేదము. కాశీ, గారు, నాగ, అపాటానిను నేను ఉదాహరణగా తీసుకున్నాను. కాశీలు లాంగ్ కింతాంగ్ అనే పవిత్ర వనాలను కాపాడుతారు. అక్కడ ఒక ఆకును కూడా తెంచరు. గారోలు అడవిని సై గిచ్చం అరణ్య తల్లిగా పూజిస్తారు. నాగా తెగలు చెట్టు నరికే ముందు లేదా వేటకు వెళ్లే ముందు ఆచారాలు నిర్వహిస్తారు. అరుణాచల ప్రదేశ్లోని అపటానీలు భూమి నీటి దేవతలకు అంకితమైన వార్షిక కర్మల ద్వారా లోయ పర్యావరణాన్ని రక్షిస్తారు. ఇది ఋగ్వేదంలోని భావనకు సమాంతరం. నా హస్యతే వనస్పతేహ అనపాయి తత్వం అనగా, ఓ వనస్పతి, నీవు నశించిన వాడివి, నిన్ను నాశనం చేయవద్దు అని అర్థం. దీని సారాంశం ఏమనగా, ఈ సంరక్షణ నైతికత మొదటగా గిరిజన జీవన విధానంలో పుట్టి తర్వాత వేద ధర్మంలో విలీనమైంది. వేద సంస్కృతి అడవుల నుండి పుట్టింది, గ్రంథాల నుండి కాదు, జీవించిన అడవి లోకం నుంచే. దక్షిణ భారతలోని టోడా గిరిజనులు పశు పోషణ ఆధారిత ఆచారాల గురించి మనము వివరించుకొనేదము. నీలగిరి పర్వత ప్రాంతంలో నివసించే టోడా గిరిజనులు జీవన విధానం మొత్తం గేదెల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. వారి సంస్కృతిలో ముఖ్యంగా కనిపించే అంశాలు పాల పూజారులు, పవిత్ర డైరీలు, పశువుల కదలికలు, అనుగుణమైన నివాస మార్పులు. ఇవన్నీ ప్రారంభ వేదకాల పశుపోషణ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఋగ్వేదంలో తరచూ ఈ ప్రస్తావించబడే అంశాలు ఏమనగా, పవిత్ర గోవులు, పవిత్ర పాలు, పవిత్ర మేత భూములు, పశువుల వలసలకు సంబంధించిన కర్మకాండలు. ఈ దృష్టిలో చూస్తే టోడా గిరిజనులు పూర్వ వేదకాల పశుపోషణ సమాజానికి జీవించి ఉన్న నమూనాగా కనిపిస్తారు. ఇప్పుడు మనము వేద మూలాలను సంరక్షిస్తున్న జీవ మ్యూజియంలుగా గిరిజనులు వర్ణించుకొనేదము. మానవ శాస్త్రవేత్తలు అనగా ఆంథ్రపాలజిస్ట్ గిరిజనులను జీవిత శిలాజులుగా లేదా జీవిత పూర్వీకులుగా అని పిలుస్తారు. ఇది తక్కువ చూపు అర్థం కాదు. అత్యంత ప్రాచీనమైన మానవజ్ఞాన వ్యవస్థలను వారు ఇంకా సంరక్షిస్తున్నారనే అర్థంలో చెప్పబడుచున్నది. ఇవి కొన్ని ముఖ్యమైన పోలికలు మనము తెలుసుకొనేదమా. గిరిజన ఆచారం, వేద సారూప్యం గురించి వివరించుకొనేదము. పవిత్ర అరణ్యాలు వేద సారాంశంలో అరణ్యాని సూక్తం, వర్షాన్ని పిలిచే కర్మలు పర్జన్య సూక్తం, అగ్ని నృత్యం, అగ్ని ఆరాధన అగ్ని సూక్తం, చంద్ర ఆరాధిత కాలగణన చంద్రమా మనోసోజత, పితృ ఆరాధన పితృమేధ సూక్తం, పవిత్ర పర్వతాలు పర్వత దేవత, నదీ పూజలు సరస్వతి గంగా సూక్తులు, ఔషధ విజ్ఞానం అథర్వవేద భేషజ సూక్తులు. ఇవి యాదృచ్ఛికంగా వచ్చిన పోలికలు కావు. ఇది సాంస్కృతిక వికాసం. అది ఈజ్ కల్చరల్ ఎవల్యూషన్. వేదకాలంలో కనిపించే ప్రాథమిక ఆచార నైతిక పర్యావరణ ఆలోచనల నుంచి పుట్టినప్పుడు వేట ఆచారాలు, చంద్ర ఆధారిత కాలగణన, జంతు ప్రవర్తన పరిశీలన, ఔషధల మొక్కల జ్ఞానం, అగ్ని ఆరాధన, సాముఖ్య నృత్యాలు, పితృ ఆరాధన, ఈ అన్నీ ఈ రోజుకి గిరిజన సమాజంలో అత్యంత స్పష్టంగా జీవించి ఉన్నాయి. ఇప్పుడు మనము గిరిజన చైతన్యం మరియు వేదాత్మికత జననం గురించి తెలుసుకునేదము. ఇది ఒక ప్రత్యక్ష అనుభవం, తత్వ చింతన. మొదటిది ఆధ్యాత్మిక అవగాహనల పుస్తకాల నుండి కాదు. అవి పుట్టినవి జంతువులను అనుసరించడం ద్వారా, ఋతువులను గాలులను అర్థం చేసుకోవడం ద్వారా, చంద్రుని గమనాన్ని గమనించడం ద్వారా,
నదులు ధ్వనిని వినడం ద్వారా, అరణ్య జీవనానికి అవసరమైన జ్ఞానం ద్వారా ఈ ప్రత్యక్ష అనుభవాలే ఈ ప్రశ్నలకు దారితీశాయి. వర్షం అంటే ఏమిటి? అగ్ని అంటే ఏమిటి? గాలి అంటే ఏమిటి? సూర్యుడు ఎవరి చేత కదులుతున్నాడు? మరణం అంటే ఏమిటి? కనబడిన శక్తి ఏది? ఈ ప్రశ్నలే ఉపనిషత్తులకు తత్వ విచారానికి విత్తనాలు. ఇప్పుడు మనము అగ్ని ఆరాధన అత్యంత ప్రాచీనమైన చారిత్రక ఆచారంగా ఎలా ఏర్పడిందో తెలుసుకునేదమ్మా. గిరిజన సమాజాలు అగ్నిని ఇలా భావిస్తారు: శుద్ధి చేసే శక్తిగా, దట్ ఈస్ ప్యూరిఫైయర్, రక్షకుడుగా, ప్రొటెక్టర్గా, సందేశం వాహకుడిగా అనగా మెసెంజర్గా, జీవంతమైన సత్తాగా, దట్ ఈస్ లివింగ్ బీయింగ్గా. వేదాలు భావనను తత్వంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయి. వేదాలలో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడినది: అగ్ని సర్వం స్వాయతనః. అగ్ని సమస్త సృష్టికి ఆధారం. తైత్రేయ బ్రాహ్మణ ఉపనిషత్తులో ఒక శ్లోకంలో ఈ విధముగా: అగ్ని సర్వస్వాయతనం అగ్నిరాయతనం అపః అపోహి సర్వస్య భూతస్య ఆధారం. అగ్ని సమస్త సృష్టికి ఆధారం. అగ్నికి ఆధారం జలం. జలం సమస్త జీవాశికి ఆధారం. ఈ వేదవాక్యం భారత గిరిజనుల సంస్కృతుల దృక్పథంలో అద్భుతంగా సరిపోతుంది. అక్కడ అగ్ని మరియు జలం జీవనాన్ని పోషించే రెండు ప్రాథమిక శక్తులుగా భావిస్తారు. గోండ్లు, బిల్లులు, శాంతాళ్ళు, టోడాలు, చెంచులు, యానాదీలు, ఎరుకల వాళ్ళు. అన్ని గిరిజనుల సమాజాల్లో అగ్ని కేవలం భౌతిక పదార్థం కాదు, సమాజాన్ని కాపాడే జీవంతమైన శక్తి. ప్రార్థనలను ఆకాశానికి తీసుకెళ్లే దూత, పితృ పరంపరను కొనసాగించే పవిత్ర సాక్షి. అండమాను దీవులలోని జార్వా గిరిజనులు చెక్కను రుద్ది అగ్ని సృష్టించి దానిని చెట్ల లోపల గుహలో భద్రపరుస్తారు. వారు అగ్నిని పవిత్రంగా భావిస్తారు. నీలగిరిలోని టోడాలు ప్రత్యేక పాత్రలు లేదా హార్తులలో ఆచార అగ్నిని నిలుపుతారు. తద్వారా పితృ అగ్ని నిరంతరం కొనసాగుతుంది. జనం నుండి దీక్ష, వేట, వైద్యం, అరణ్య ఆచారాల వరకు ప్రతి కర్మకాండ అగ్ని ఆహ్వానంతో ప్రారంభమవుతుంది. అదే సమయంలో జలం భూమి యొక్క గర్భంగా, నదులు, వర్షాలు సంతానోత్పత్తికి మూలంగా ఆరాధించబడుతుంది. ఈ విధంగా గిరిజన బ్రహ్మాండ దృక్పథం సహజంగానే వేద తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వేదాలలో చెప్పే యజ్ఞం యొక్క ఆరంభం ఏ విధముగా జరిగినదో తెలుసుకునేదమా. యజ్ఞం మొదటగా ఉన్నది ఒక గిరిజన శిబిరాగ్ని. ఆహారాన్ని పంచుకోవడం, ప్రకృతి కృతజ్ఞత తెలపడం, వర్షం కోసం ప్రార్థించడం, పితృదేవతలను ఆహ్వానించడం. ఈ ఆచారం ఈ రోజుకి కొనసాగుతుంది. పైగా గిరిజనులు ఆగరి కర్మలు, గోండుల నావా కాని పండుగ, సంతాలులు బహా పండుగ, కాశీల నూతన సంవత్సర ఆచారాలు, టోడాలు పాలు సంబంధిత అగ్ని కర్మలు, వేదాలు ఈ జీవ ఆచారాలను శాస్త్రీయంగా మంత్రాత్మకంగా క్రమబద్ధించాయి. ఇప్పుడు మానవ మేధస్సు వికాసం, గిరిజన జ్ఞానం నుండి వేద చింతన వరకు ఈ ప్రయాణాన్ని ఎలా ఊహించవచ్చనే దానిపైన మనము మాట్లాడుకునేదము. ప్రాథమిక పరిశీలకులకు గిరిజన పెద్దలు ప్రకృతి దర్శులు ప్రాథమిక ఋషులు మంత్రకర్తలు. మంత్రాలు వేదాలు ఉపనిషత్తులుగా మరి తత్వ చింతనలుగా మారాయి. ఇప్పుడు మనము వేద అధ్యయనాలు మరియు మానవ శాస్త్రములను మళ్ళీ అనుసంధానం ఎలా చేయడం గురించి తెలుసుకునేదము. విశ్వవిద్యాలయాలు, దేవాలయాలు, పరిశోధన సంస్థలు ఇకపై గిరిజన సమాజాలను వెనుకబడిన వారుగా చూడకూడదు. వారిని ఆధ్యాత్మిక భారతదేశానికి మూలాలుగా గుర్తించాలి. ప్రాథమిక గిరిజన సమాజాలే వేద నాగరికతకు పితామహులు. వేదాలు ఉద్భవించిన మూలాలు గురించి ఇప్పుడు విశదీకరించుకునేదము. భూమి జ్ఞానం, ఎర్త్ విజ్డమ్, అరణ్య జ్ఞానం, ఫారెస్ట్ విజ్ఞం, జంతు జ్ఞానం, అనిమల్ విజ్డమ్, నదీ జ్ఞానం, రివర్ విజ్డమ్, చంద్ర జ్ఞానం, మూన్ విజ్డమ్, అగ్ని జ్ఞానం, ఫైర్ విజ్డమ్, పితృ జ్ఞానం, ఏన్సిస్టర్ విజ్డమ్. ఇవన్నీ నగరాలు, రాజ్యాలు, గ్రంథాలు పుట్టకముందే ఉన్న గిరిజన జీవన లోకాల నుంచి వచ్చాయి. అందువలన ఋషులు సమాజానికి అతీతమైన అద్భుత ప్రాణులు కాదు,
వారు గిరిజన పర్యావరణాన్ని జ్ఞానాన్ని పరిణిత వారసులు. మనం గిరిజన జనాన్ని గౌరవిస్తే వేదాలు మూలాన్ని గౌరవించినట్టే. మనం గిరిజన సంస్కృతులను రక్షిస్తే భారతదేశపు అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక చైతన్యాన్ని కాపాడినట్టే. మనం గిరిజన బ్రహ్మాండ దృక్పథాన్ని వినితే ఋగ్వేద మంత్రాలు ప్రతిధ్వనులు వింటాం. అందువల్ల మానవ శాస్త్రానికైనా ఆధ్యాత్మికతకైనా ఒకే సత్యం స్పష్టమవుతుంది. అది ఏమనగా వేదాలు ప్రకృతి నుండి పుట్టాయి. ప్రకృతిని మొదటగా అర్థం చేసుకున్నవారు గిరిజనులు. కాబట్టి గిరిజన లోకమే వేద నాగరికతకు గర్భగృహం. తెలిసినంతవరకు మీకు వేదాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, గిరిజనులకు వేదాలకు ఏ విధమైన సంబంధము ఉన్నదనే విషయం గురించి వివరించాను. మీకు ఈ ప్రసంగం నచ్చి ఉంటే మీ మిత్రులకు, రీసెర్చ్ స్కాలర్స్కు, స్టూడెంట్స్కి, బంధువులకు ఫార్వర్డ్ చేయవలసినదిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ కైండ్ హియరింగ్. విల్ మీట్ యూ ఇన్ అనదర్ discussion.